अथ मंत्रपाठः। सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము వేదాంత దర్శనంలో 2వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 7వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాం. విషయం వచ్చేసి మనకు జగజ్జన్మాదికి కారణం, జగత్ ఉత్పత్తికి కారణం ప్రకృతి అని పూర్వపక్షి అంటున్నాడు. ప్రకృతే కారణం. ప్రకృతి అనేది స్వయం కారణం కాదు. ప్రకృతికి కారణం అనేది పరమాత్మ యొక్క సహాయం చేత ప్రకృతి ఉపాదాన కారణం, పరమాత్మ నిమిత్త కారణం తీసుకోవాలి. కానీ పూర్వపక్షికి అభిప్రాయం ఏమిటంటే ప్రకృతి కూడా కాదు, ఇదంతా కూడా పరమాత్మ నుంచే ఉత్పన్నమైంది, పరమాత్మే ఉపాదాన కారణము, పరమాత్మ నిమిత్త కారణం అనే దానికి పూర్వపక్షి ప్రశ్న తీసుకుని ప్రశ్నిస్తున్నాడు, ఆక్షేపిస్తున్నాడు. దానికి సమాధానంగా నిన్న సూత్రాన్ని మనం సమానం చెప్పుకున్నాం. ఒకవేళ ఉపాదాన కారణభూతం జడం ఏదైతే ఉందో రెండు నిమిత్త కారణం అంటున్నావు, రెండు కూడా కారణం అని చెప్తున్నావు. ఒకవేళ ఉపాదాన కారణం ప్రకృతి అయినప్పుడు ఆ కారణంలో ఉండే గుణాలు కార్యంలో కూడా రావాలి, కార్యవస్తులో కూడా రావాలి అనే దానికి విషయాన్ని ఎప్పుడైతే ప్రస్తావించుకున్నామో దానికి నిమిత్తంగా అసదువా ఇదం అగ్ర ఆసీత్ తతో వై సద్ అజాయత. ఇక్కడ పూర్వపక్షి తన ఉపనిషత్తు యొక్క వచనని అర్థాన్ని తారుమారు చేస్తూ అసదువా ఇదం అగ్ర ఆసీత్ తతో వై సద్ అజాయత, అక్కడైతే అసత్ నుంచి సత్తా ఉత్పన్నమైందని చెప్పుకున్నామంటే ఏమి లేదు, దాని నుంచి సత్ జగత్ ఉత్పన్నమైంది అంటున్నాం. అభావం నుంచి భావం ఉత్పన్నమైంది. తతో వై సద్ అజాయత, జగత ప్రాక్ ఆ రకంగా నువ్వు తీసుకున్నట్లయితే ఏమి లేదు కాబట్టి అక్కడ మనం బ్రహ్మే తీసుకోవాలి అన్నిటికీ పూర్వపక్షి ఇక్కడ దాని విషయాన్ని ప్రస్తావించాడు. తన యొక్క ప్రస్తావన ఈ రకంగా అడిగాడు. జగత ప్రాక్ అసద్ వర్తత తర్హి తత్ పరిణామస్య జగతో అపి అసత్వేన భవితవ్యం. ఈ పరిణామ జగత్తు కూడా అభావం నుంచి భావం ఉత్పన్నమైనప్పుడు ఈ భావ జగత్తు మనకి ఏతకం ఇది కూడా అభావాత్మకంగానే ఉండాలి. ఎందుకంటే కారణ గుణాలు ఏవైతే ఉన్నాయో కార్యంలో వస్తాయి అన్నప్పుడు, కారణం సూక్ష్మంగా ఉన్నప్పుడు కార్య జగత్తు సూక్ష్మంగా ఉండాలి. అందుకే ఈ జగత్ జన్మాదికి కారణం ప్రకృతి కాదు, జగత్పన్నం కారణం ప్రకృతి కాదు, పరమాత్మే ఉపాదాన కారణం, పరమాత్మ నిమిత్త కారణం అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా పుష్టి చేసుకున్న తన ప్రశ్నను. అప్పుడు అలా కాదు, అసదితి చేత్, నువ్వు జగత్ జన్మాది కారణం ప్రకృతి కాదు అంటున్నావు అంటే అసత్ నుంచి సత్తా ఉత్పన్నం కాదు అని అంటున్నావు, భావం నుంచి భావం ఉత్పన్నం కాదు ఆ మాట అంటున్నావు. ఆ రకంగా అయితే అసత్ నుంచి సత్తా ఉత్పన్నం కాదు, నువ్వు అసత్ అంటే మొత్తం శూన్యము, ఏమి లేదు, అభావాన్ని అర్థం తీసుకుంటావు. ఆ రకంగా నువ్వు ప్రతిషేధించినట్లయితే, ఆ రకంగా ఖండించినట్లయితే ప్రతిషేధ మాత్రత్వ అయితే సంపూర్ణంగా ఖండించబడుతుంది. బ్రహ్మ కూడా ఖండించబడతాడు. ఎందుకంటే అసదువా ఇదం అగ్ర ఆసిత్ అంటే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు అసత్ ఏది లేదు అంటే ఏమి లేదంటే అక్కడ పరమాత్మ యొక్క సత్తా కూడా లేదు. పరమాత్మ సత్తా అది కూడా ఖండించబడుతుంది నీ ప్రకారంగా వెళ్ళినట్లయితే.
కానీ అలా తీసుకుంటే దోషయుక్తం అవుతుంది. ఎందుకే అది నీ పక్షంలో దోషం వస్తుంది. నువ్వు కూడా బ్రహ్మ కూడా ఖండించబడుతుంది. అసలు ఏమి లేదంటే ప్రకృతి కంటే ముందు ప్రకృతి లేదు, ఆ పరమాత్మ లేడు. నువ్వేమంటున్నావు? పరమాత్మే కారణం అంటున్నావు. పరమాత్మ ఖండించబడుతున్నాడు కదా ఇక్కడ నీ వచనం ద్వారానే అని ప్రతిషేధం మొత్తం ఖండించబడుతుంది అని చెప్పి ఆ దోషం వస్తుందని చెప్పి చూపించాడు. దీనికి వేరే అర్థం ఏం చెప్పారంటే ప్రతిషేధ మాత్రత్వాదనే కానీ ప్రకరణంలో ప్రాప్తమైనటువంటి ఏదైతే ఉందో అది నిషేధించబడుతుంది. ప్రకరణంలో ప్రాప్తమైనటువంటి అంటే అక్కడ ప్రకృతి మాత్రం నిషేధించబడుతుంది, పరమాత్మ నిషేధించబడు. సందర్భాన్ని బట్టి మనము ఆ అసద్వైతం అగ్రం ఆసిత్ అన్నప్పుడు ఇక్కడ ఈ బ్రహ్మాండం అంతా అవ్యక్త రూపంలో ఉండేది, కనిపించే విధంగా ఉండేది కాదు, సూక్ష్మ రూపంలో ఉండేది. బట్ అది లేదు అంటే ప్రకృతి లేదని చెప్పుకుంటా, మూల ప్రకృతి లేదా, ఆ ప్రకృతి మాత్రం నిషేధించబడుతుంది, పరమాత్మ నిషేధించబడు. ప్రకరణలు ఎవరైతే ఉన్నారో సందర్భాన్ని బట్టి అది మాత్రం దగ్గరగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఖండించుకుంటాం, నిషేధించుకుంటాము. అంటే ప్రకృతి మాత్రం నిషేధించబడుతుంది, మిగతా నిషేధించబడు. అంటే ప్రకృతి మూల కార్య జగత్ రూపం లేదు, సూక్ష్మ రూపంలో ఉండేది, అది మాత్రం తీసుకోవాలి. అంతేగాని సత్తా లేదు అని చెప్పడం అది యుక్తి సంగతం కాదని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా పుష్టి చేసి చెప్పారనమాట. ఫస్ట్ ఇంతవరకు విషయాన్ని చెప్పుకున్నాము. ఇందులో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. ఓకే, నిన్న విషయం అందరికి స్పష్టమైందండి. మహోదయ. చూడండి, అయితే ఈరోజు విషయాన్ని చూడండి, గమనించండి. పూర్వపక్షి జగత్తుకి ఉత్పన్నం కావడానికి కారణము ఆ బ్రహ్మే ఉపాదాన కారణం, బ్రహ్మ నిమిత్త అంటే అంత బ్రహ్మే. అంటే అద్వైతం ప్రకారే కదా, ఆ పరమాత్మ నుంచి అంశమే ప్రకృతి, పరమాత్మ జీవాత్మ అనే భావంతో ఇక్కడ అంత బ్రహ్మ నుంచి ఉత్పన్నమైంది, ప్రకృతి కాదు అని చెప్పి నిషేధిస్తున్నా, ప్రకృతి నిషేధిస్తున్నాడు. ఆ విషయంలో మళ్ళీ ఇంకా పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు. అసద్వాదిన ఆక్షిప్యతే. అసద్వాదిని అంటే అసద్వాదిని పూర్వపక్షి ద్వారా ఇంకా మళ్ళీ ఆక్షేపించబడుతుంది. ఏ రకంగా ఆక్షేపిస్తున్నా అంటే దానికి సమానం చెప్పామట. ఆ రకంగా ప్రతిషేధం అంటే అన్నిటికీ ఖండించబడి బ్రహ్మ కూడా ఖండించబడుతుంది. నీ ప్రకారంగా వెళ్ళినట్లయితే బ్రహ్మ కూడా ఆ ఆపత్తి, బ్రహ్మ కూడా దోషం వచ్చేస్తుంది అని ఆ దోషం చూపించిన తర్వాత దానికి అర్థం చేసుకునేటువంటి పూర్వపక్షి మళ్ళీ ఇంకొక రకంగా ఖండిస్తున్నాడు. ఏమంటున్నాడు? అపీతౌ తద్వత్ ప్రసంగాత్ అసమంజసం. అపీతౌ అంటే అపీతం నష్టమైనప్పుడు, అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు, ప్రళయంలో అన్ని నష్టమైపోతాయి కదా. అపీతౌ అంటే అన్ని నష్టమైనప్పుడు, లీనమైనప్పుడు, అంటే ప్రళయకాలంలో అన్ని విలీనమైపోతాయి కదా, విలీనమైనప్పుడు అర్థం. అపీతం అంటే నష్టమైనప్పుడు, విలీనమైనప్పుడు. తద్వత్ ప్రసంగాత్ అసమంజసం అంటే అన్ని విలీనమైపోతాయి. అంటే ప్రకృతిలో ఇప్పుడు స్థూల జగత్ అంతా ఏమవుతుంది? స్థూల జగత్తు, కార్య జగత్ అంటే ఏమవుతుంది? ప్రకృతిలో విలీనమైపోతుంది. ప్రకృతిలో విలీనమైనప్పుడు ఏమవుతుంది? ఈ అంటే జగత్ అంతా ప్రకృతిలో విలీనమైపోతుంది. ఈ కార్య జగత్తు మనకు కనిపించే బ్రహ్మాండం అంతా సృష్టి అంతా ఏదైతే ఉందో అది లయమైపోతుంది, విలీనమైపోతుంది. అప్పుడు విలీనమైనప్పుడు ఏమవుతుంది? విలీనం కావడం అంటే పూర్వపక్ష అభిప్రాయం కార్య జగత్ స్థూలంగా ఉంది, విశాలంగా ఉంది, మనకు బ్రహ్మాండం కంటికి గోచరం అవుతుంది, కంటికి కనిపిస్తుందన్నమాట. ఇవి ఏవైతే విశాలంగా ఉంది, రంగు రూప ఆకృతితో ఉందో, స్పర్శ గుణంతో యుక్తమైందో, పంచభూతాలతో యుక్తమై ఉందో, ఇవన్నీ స్థూల గుణాలు ఏవైతే ఉన్నాయో, స్థూలాభివ్యక్తి ఏదైతే ప్రపంచం మన కార్య జగత్ ఏదైతే కనిపిస్తుందో, ఈ బ్రహ్మాండ సృష్టి కనిపిస్తుందో, అవన్నీ కూడా ప్రకృతిలో అలాగే విలీనమవుతాయి. ఎందుకంటే నువ్వేం చెప్పావు? ప్రకృతిలో ఉండే గుణాలే కార్యవస్తులో వస్తాయి. అప్పుడు కార్యవస్తులో ఉండే గుణాలు ఏవైతే ప్రకృతిలో విలీనమై అదే గుణాలు అందులో ఉంటాయి. సూక్ష్మం ఎలా అవుతాయి? స్థూలంగా ఎలాగైతే ఉన్నాయో అవి కూడా అలాగే ఉంటాయి. మొన్న సమంగా అడిగేదన్నమాట. ప్రకృతిలో కూడా అదొక వికారం కానీ అవి కూడా అక్కడే ఉంటాయి. పొడవుగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, బ్రహ్మాండం విశాలంగా ఉంది, ఆకాశం ఉంది, పంచభూతాలు కనిపిస్తున్నాయి, మనకు గ్రహ నక్షత్రాలు కనిపిస్తున్నాయి, స్థూలంగా కనిపిస్తున్నాయి కదా, అవే గుణాలు అక్కడ కూడా ఉంటాయి. విలీనమైన కూడా అవే గుణాలు మళ్ళీ అక్కడికి కూడా వచ్చేస్తాయి. ఏ విధంగా కారణ గుణపూర్వక కార్యగుణ దృష్ట అని చెప్పావు. కారణంలో ఏ గుణాలు అయితే ఉన్నాయో కార్యవస్తువులు కూడా అవే గుణాలు అక్కడికి వస్తాయన్నాం. అలాగే ఇప్పుడు కార్య జగత్తులో ఏవైతే గుణాలు, స్థూలత్వము, విశాలత్వము, మనకు పంచభూతాల యొక్క స్థితి, బ్రహ్మాండంలో ఏవైతే స్థితి గతులు మనకు కనిపిస్తున్నాయో అవి కూడా విలీనమైనప్పుడు, అపీతో విలీనమైనప్పుడు అవన్నీ కూడా తద్వత్ అలాగే అక్కడ కూడా ఉంటాయి అన్నమాట. అంటే విలీనమైనప్పుడు ఆ మూల ప్రకృతిలో అదే విధంగా ఉంటాయి, అంటే సూక్ష్మ స్థూలంగానే ఉంటాయి. తద్వత్ ప్రసంగా అదే ప్రసంగం వస్తుంది. మళ్ళీ నువ్వు కారణ గుణాలు కార్యంలో వచ్చినప్పుడు కార్యం కూడా కారణంలో రావేంటి?
కారణంలో ఏ గుణాలు అయితే ఉన్నాయో కార్య వస్తువులే వస్తాయి అంటున్నావు. అప్పుడు కార్య వస్తువులు ఏ గుణాలు అయితే ఉన్నాయో, పొడవు, వెడల్పు, రంగు, రూపు, ఆకృతి ఏదైతే ఉన్నా అవి విలీనమైనప్పుడు కార్య గుణాలు కూడా కారణంలో వస్తాయి అన్నమాట. ఆ కార్య గుణాలు కూడా అక్కడ ప్రక్రియ కూడా విద్యమానంగా ఉంటాయి. తద్వత్ ప్రసంగం వస్తుంది అక్కడ కూడా. అందుకే విలీనమైనప్పుడు తద్వత్ ప్రసంగ అసమంజసం, అప్పుడు అంత అసమంజసం అయిపోతుంది. ఆ రకంగా అయితే అంత అస్తవ్యస్తం అయిపోతుంది, చిందరవంతరం అయిపోతుంది సృష్టి నీ ప్రకారం వెళ్ళిపోయినట్లయితే అని పూర్వపక్షి సిద్ధాంతం అంటున్నాడు. తద్వత్ ప్రసంగం అది కూడా అందులో అన్ని ఆ రకంగా వచ్చేస్తుంది. అప్పుడు అసమంజసం అయిపోతుంది. అంత ఏ సామంజస్యం సమన్వయం ఉండదు, అంత అస్తవ్యస్తం అయిపోతుంది, చిందరవంతరం అయిపోతుంది ఈ ప్రకారం వెళ్తే అని పూర్వపక్షి సిద్ధాంతిని ఆక్షేపిస్తున్నాడు. కరెక్ట్గా ఆక్షేపించడం నువ్వేం చెప్పావు? కారణంలో ఏ గుణాలు అయితే ఉంటాయి కార్య వస్తువులు ఖచ్చితంగా వస్తాయని చెప్పావు. అందుకే ఇప్పుడు కార్యం ఏ విధంగా ఉంది, కార్య జగత్ ఏదైతే ఉందో, బ్రహ్మాండం ఏదైతే ఉందో ఆ గుణాలన్నీ కూడా ఇప్పుడు విలీనమైనప్పుడు అవి కూడా అక్కడే ఉంటాయి అన్నమాట, విద్యమానంగా ఉంటాయి. అదే ప్రసంగం వస్తుంది. అదే ప్రసంగం వచ్చినప్పుడు ఈ ప్రకారంగా అన్ని అసమంజసం అయిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం అన్నమాట. చూడండి భాష్యంలో స్పష్టమవుతుంది. ఇంకా అపీతో తద్వత్ ప్రసంగాత్ అస్తు తర్హి అసత్ కథనే జగత్ సత్వస్య అభావ మాత్రం న స్యాత్. జగత్ సత్వస్య అభావ మాత్రం నా స్యాత్. పూర్వపక్ష అభావ మాత్రం ప్రతిషేధ మాత్రత్వం అనే దానికి పూర్వపక్షి పై సూత్రంలో, ఆ సిద్ధాంతి పై సూత్రంలో చెప్పిన ప్రతిషేధ మాత్రం. ప్రతిషేధం అంటే అసత్ కథనానికి ఏదైతే చెప్పుకున్నామో అస్తు తర్హి అసత్ కథనే జగత్ సత్వస్య అభావ మాత్ర నాశ్యాత్. అంటే మొత్తం అభావ మాత్రంకి మొత్తం ఖండించబడుతుంది. అంటే ఇంకా అసత్ అంటే ఇంకా సత్తా అంటూ ఏది లేదు, బ్రహ్మ కూడా బ్రహ్మసత్వం నిషేధించబడుతుంది, మొత్తం ఖండించబడుతుంది అని నువ్వు చెప్పావు. అది సరే, ఓకే. జగత్ సత్వస్య అభావ మాత్రం నాశ్యాత్, మొత్తం అభావ మాత్రం అంటే పూర్తిగా ఖండించబడదు అని చెప్పావు, బాగానే ఉంది. నాశ్యాత్ కానీ ప్రకృతే అభావ, ప్రకృతి అభావ నాశ్యాత్. ప్రకృతి అభావం అంటే ప్రకృతికి అభావం కాదని చెప్పారు సిద్ధాంతి. జగత్ సత్వస్య అభావం మాత్రం నాశ్యాత్. నాశ్యాత్ అంటే ప్రకృతి అభావం, ప్రకృతికి అభావం ఉంటుంది అని ప్రతిషేధం మాత్రమే ప్రకృతి నిషేధించబడుతుంది. అలాగే పరమాత్మ యొక్క సత్తుడు పూర్తి ఖండించబడుతుంది, ఆ దోషం వస్తుంది. అందుకే ఆ దోషము ఉండకూడదంటే మనం ఆ రకంగా తీసుకోకూడదని చెప్పి సిద్ధాంతి దాన్ని ఆ రకంగా సమానం చెప్పామంట. అందుకే జగత్ సత్వస్య అభావ మాత్రం నాశ్యాత్, ప్రకృతి అభావ, ప్రకృతి యొక్క అభావం పూర్తిగా అలా అభావం కాదు నీ చెప్పిన మాట ప్రకారంగానే. కానీ తదా లయావస్థ, కానీ తదా ఆ సమయంలో లయావస్థాయాం ప్రకృతౌ తద్ధర్మ ఆపత్తి భవేత్. లయావస్థ అంటే ఈ లయమైనప్పుడు, ప్రకృతి విలీనమైనప్పుడు తనలో తాను, అప్పుడు ప్రకృతి తద్ధర్మ ఆపత్తి భవతి. అంటే కార్య జగత్తులో ఏ ధర్మాలు అయితే ఉన్నాయో, పొడుగు, వెడల్పు, రంగు, రూపు, ఆకృతి ఏవైతే ఉన్నాయో అవే ధర్మాలను కూడా మళ్ళా ప్రకృతి కూడా విద్యమానంగా వస్తాయన్నమాట. లయావస్థాయం ప్రకృత తద్ధర్మాపత్తి భవేతి, అవే ధర్మాలు ఇక్కడ దీంట్లోకి రావాలి కదా. కారణ గుణాలు కార్య వస్తువులు వచ్చినప్పుడు కార్య గుణాలు కారణంలోకి వచ్చేస్తాయి, ఆపత్తి వచ్చేస్తుంది, ఆ సంకటం వచ్చేస్తుంది. తద్ధర్మ ఆపత్తి భవేత్ ఏంటంటే ఏ హి ఖలు ధర్మాహ, ఏ ధర్మాలైతే ఉన్నాయో కార్యే, ఆ కార్య జగత్తులు ఏ ధర్మాలు ఉన్నాయి, ఏహి ఖలు ధర్మాహ కార్య ఏంటంటే ఆ ధర్మాలు కార్య జగత్తులో స్థూలత్వ, ఇప్పుడు స్థూలవంత ఈ బ్రహ్మాండ స్థూలంగా విశాలంగా కనిపిస్తుందా, స్థూలత్వంగా ఉంది. గంధ ఏదో ఒక గంధంతో యుక్తమైంది, ప్రతి మహాభూతం ఏదో గంధం ఉందన్నమాట, ఏదో ఒక గంధం రసం ఉంది, ఏదో రసంతో యుక్తమైంది. స్థూలత్వ, గంధ, రస రూపం కూడా ఉంది. ఈ బ్రహ్మాండం మనకి ఏదో ఒక రూపం కూడా కనిపిస్తుందా, ఇవన్నీ కూడా స్థూలత్వ, గంధ, రస రూపాదయ తేపి తత్ర ప్రకృతౌ, ఈ ప్రకృతిలో జగత ప్రాక్ ప్రసజ్జేరన్, ఈ జగత్తు కూడా ప్రకృతి కంటే ముందు ఇవన్నీ కూడా విద్యమానంగా ఉండాలి. లయమైనప్పుడు ఇవి కూడా అలాగే ఉండాలి. ప్రకృతిలో మూల ప్రకృతి ఎలా ఉందో విద్యమానంగా ఉంటున్నట్టున్నావో అలాగే జగత ప్రాక్, జగత్ కంటే ముందు కూడా ఇవన్నీ ఇలా వ్యక్తం చేసా, అభివ్యక్తం చేశామంటే ముందు అలాగే ఉండాలి అన్నమాట, స్థూలంగానే ఉండాలి. జగత ప్రాక్ ప్రసజ్జేరన్, జగత్ కంటే ముందు కూడా ఇవన్నీ స్థూలత్వ, గంధ, రస రూపాదయో తేపి ప్రకృతో జగత ప్రాక్ ప్రసజ్జేరన్, జగత్ కంటే ముందు ఇవన్నీ కూడా విద్యమానంగా ఉండాలి కదా. ఎందుకంటే కార్యే హి గుణాహ కారణానుసారినో భవంతి, కార్యంలో ఏవైతే గుణాలు ఉంటాయో, కార్య వస్తువులో కార్య జగత్తులో ఏవైతే గుణాలు ఉంటాయో కారణానుసారినో భవంతి, కారణంలో ఎలా ఉంటే అవి కార్యంలో వచ్చాయి కదా. కారణంలో ఉండే గుణాలు కార్య వస్తువులకు వచ్చాయి, మళ్ళీ అవే కార్య వస్తువులో గుణాలు కారణంలో కూడా ఉంటాయి. ఇంకా కారణంలో ఉండేవి కార్య వస్తువులకు వచ్చింది కాబట్టి కార్య జగత్ అంతా కారణాన్ని అనుసరిస్తుంది. అనుసరించినప్పుడు అవి గుణాలను అక్కడ ఉండాలి కదా.
అందుకే కార్యై గుణాః కారణానుసారినో భవంతి. కారణాన్ని అనుసరిస్తున్నాయి కాబట్టి అవే గుణాలు అక్కడ కూడా ఉంటాయి. విద్యమానం జగత్ కంటే ముందు అక్కడ కూడా విద్యమానంగా ఉండాలి అని పూర్వపక్షి ఈ రకంగా చెప్పి తదా అటువంటి సమయంలో అసమంజసం. ఇప్పుడు ఏమవుతుంది, అంత అసమంజసం అయిపోతుంది ఇంకా కదా. అప్పుడు ఏమవుతుందంటే అసమంజసం అంటే ప్రకృతే మంతవ్యం అసమంజసం అయుక్తం ప్రసజ్యేత. అంటే ప్రకృతిని స్వీకరించనేది అసమంజసం అయిపోతున్నమాట. అసమంజసం అంటే అయుక్తం ప్రసజ్యేత అంటే అయుక్తం అయిపోతుంది, చిందవందర అయిపోతుంది. యతోహి ఎందుకంటే ప్రకృతిస్తు తద్వద్భిః సూక్ష్మ అవ్యక్తమన్యతే. ఎందుకు మామూలుగా అయితే ప్రకృతి ఎలా ఉంది, మనకు సూక్ష్మమైనది అవ్యక్తంగా ఉంటుంది, మనకు కంటికి గోచరం కదా సూక్ష్మంగా ఉంటుంది. అవ్యక్త ప్రకృతి అని వ్యక్తం కాని ప్రకృతి అని చెప్పుకున్నాను. ఎందుకంటే ప్రకృతిస్తూ తద్వాదిభిః సూక్ష్మ అంటే ఆ ప్రకృతి స్వీకరించేటువంటి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా సూక్ష్మ అవ్యక్తమన్యతే, సూక్ష్మంగా అవ్యక్తంగా ఉంటుందని చెప్పి స్వీకరిస్తామట. ఎందుకంటే దానికి సూత్రం కూడా ఉందన్నమాట, ప్రకృతి సూక్ష్మంగా ఉంటుంది చెప్పి. ఎక్కడుంది ఆ యోగ శాస్త్రంలో మహర్షి పతంజలి ఏం చెప్పారంటే సూక్ష్మ విషయత్వ విషయత్వం చ అలింగ పర్యవసానం. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం అంటే ఈ వస్తువుకి దీనికంటే సూక్ష్మంగా ఉంది, దీనికంటే సూక్ష్మంగా ఉంది, దీనికంటే సూక్ష్మంగా ఉంది, అలాగే మన సూక్ష్మం దీనికంటే చిన్నగా ఉంది చిన్నగా ఉంది అని చెప్పుకుంటూ పోతే ఈ లాస్ట్ ఎక్కడ వెళ్తాం, అలింగం అంటే మూల ప్రకృతి వరకు అయిపోతాం, మూల ప్రకృతి వైపు వెళ్తాం అనమాట. ఇప్పుడు మన ప్రకృతి మహాన్ మహతో అహంకార అహంకార తన్మాత్ర పంచభూత అని చెప్పేదా, పంచభూతాన్ని తన్మాత్రలు కలిసిపోతాయి, తన్మాత్రని అహంకారాన్ని కలిసిపోతాయి, అహంకారం అంతా మళ్ళా మహాతత్వంలో కలిసిపోతుంది, మహాతత్వం మళ్ళీ మూల ప్రకృతిలో కనిపిస్తుంది, మూల తత్వంలో కలిసిపోతున్నాడు, మూల ప్రకృతిలో కలిసిపోతున్నాడు. అలాగే ఒకదాని కొట్టి ఓన్లీ విలీనం అయిపోతాయి. అంత అలింగం అంటే ఇంకా ఎక్కడ దానికి కారణం అంటూ కారణానికి కారణం ఉండ అంటే ఆ రకంగా చివరికి వచ్చేస్తామట. అందుకే సూక్ష్మ విషయత్వం ఎంతవరకు ఉందంటే అలింగ పర్యవసానం. లింగం అంటే కారణం, మూల కారణం ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వచ్చేస్తున్నామట. అలాగే సూక్ష్మంగా ఉంటుంది అని మహర్షి పతంజలి గారు చెప్పారు ఇక్కడ. అలాగే సాంఖ్యశాస్త్రం మహర్షి కపిల మహర్షి ఏమంటుందంటే సౌక్ష్మ్యాత్ తద్ అనుపలబ్ధి. అందుకే ఆ రకంగా లింగ రూపంలో ఉంటుంది, కారణ రూపంలో ఉంటుంది, అవ్యక్త రూపంలో ఉంటుంది, అది మనకు కనిపించదు. సౌక్ష్మ్యాత్ అనుపలబ్ధి, సూక్ష్మంగా ఉంటుంది అంటే మనకు కనిపించదు అని చెప్పారు. కాబట్టి మొత్తానికి అయితే ఇక్కడ పూర్వపక్షి ప్రసంగించా అంటే అపితో విలీన ప్రళయకాలంలో కార్యవస్తువులో ఉండే గుణాలు కూడా ప్రకృతిలో కూడా ప్రసంగం ప్రాప్తమవుతాయి, అప్పుడు మొత్తం అసమంజసం అవుతుంది అని చెప్పి ఈ రకంగా ఆక్షేపించాడు. కాబట్టి ఇది ప్రకృతి కాదు, జగత్ జన్మాది ప్రకృతి కాదు, బ్రహ్మే తీసుకోవాలి. నువ్వు బ్రహ్మ కాకుండా ప్రకృతి తీసుకున్నట్లయితే ఆ కార్య జగత్తు ఏదైతే ఉందో కార్య జగత్తులో ఉండే గుణాలను కూడా ఆ జగత్ కంటే ముందు కూడా ఆ గుణాలను విద్యమానంగా ఉండాలి, ఆ ప్రసక్తి వస్తుంది. ఎందుకంటే కారణం ఎట్లా సూక్ష్మంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటే కనిపించని చెప్పి మనకు అన్య శాస్త్రకాలు చెప్తున్నామట. కాబట్టి ఆ దోష ప్రసక్తి వస్తుంది అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించాడు. ఇదంతా పూర్వపక్షిని ఆక్షేపించాడు అనమాట. ఇది ప్రశ్న అర్థమైంది అందరికీ? ప్రశ్న స్పష్టమైందా మహోదయ? ఇప్పుడు ఈ ప్రకృతి వ్యక్తమవక ముందు కూడా అవ్యక్త రూపంలో ఉంది అనే కదా మనం చెప్పుకున్నాం మహోదయ. పూర్వపక్షి సిద్ధాంతి సమానం చెప్పాడు. కారణంలో ఏ గుణాలు అయితే ఉంటే కార్య వస్తువులు అవే ఉంటాయి. మిట్టి ద్వారా ఏతో ఉత్పన్నం చేసుకున్నామో కుండ తయారు చేసామో ఆ కుండలు కూడా ఆ గుణాలను ఆ ధర్మాలని దీంట్లో మిట్టి కుండలోకి వచ్చేస్తాయి. కారణ గుణపూర్వకం కార్య గుణ దృష్ట. కారణంలో ఏ ధర్మాలు అయితే ఉంటే కార్య వస్తువులు కూడా అవే ధర్మాలు వస్తాయని చెప్పాం. వస్తు సిద్ధాంతులు అదే సూత్రాన్ని పట్టుకొని పూర్వపక్షం అంటే వాళ్ళు చెప్పారా, అదే విధంగా కారణం నుంచే కారణాన్ని అనుసరిస్తే కార్య జగత్తు ఉత్పన్నమైంది కదా. కారణంలో ఉండే గుణాలు కార్య వస్తువులు వచ్చాయి అంటే కారణంలో కార్యవస్తువు ఏదైతే కార్య జగత్ అయితే బ్రహ్మాండ సృష్టి కనిపిస్తుందో, స్థూలంగా కనిపిస్తుందో, ఇప్పుడు స్థూలత్వ గంధ రస రూపాది గుణాలు ఏవైతే ఉన్నాయో మళ్ళా ప్రళయ కాలంలో విలీనం అయిపోతాయి కదా. విలీనమైనప్పుడు అవే ధర్మాలు జగత్తులో కూడా విద్యమానంగా ఉండాలి, అపసంగం వచ్చేస్తుంది. నువ్వు కారణ గుణపూర్వక కార్యగుణ దృష్టి అని చెప్పావు కదా, ఆ రకంగా ఆ కార్య జగత్తులో ఉండే ఏ స్థూలత్వ ధర్మాలు గంధము రసము ఇవన్నీ రూపాది గుణాలు ఏవైతే కనిపిస్తున్నాయి, రంగు రూప ఆకృతితో కనిపిస్తున్న బ్రహ్మాండం ఏదైతే ఉందో అవన్నీ కూడా
విలీనమైనప్పుడు అంటే విలీనమైనప్పుడు అక్కడ విలీనం కావాలంటే అవి అలాగే ఉంటాయి. ఆ ధర్మాలు కారణంలో ఉండే ధర్మాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ధర్మాలు అక్కడ వెళ్ళవా? అవే అక్కడి నుంచి, ఎందుకంటే కార్య వస్తు కారణాన్ని అనుసరిస్తుంది కదా. కారణంలో ఎలా ఉంటే అదే దాన్ని అనుసరిస్తుంది. అంటే ఇప్పుడు జగత్తు కంటే ముందు ఈ కార్య జగత్తు కూడా అలాగే కనిపించాలి. స్థూలంగా, రసయుక్తంగా, గంధయుక్తంగా, రంగు రూపాకృతి కనిపించాలి. కానీ మనకు కనిపించడం లేదు. సో అక్కడ మహర్షి ఏం చెప్పాడు? సూక్ష్మ విషయత్వం చాలింగ పర్యవసానం. అది సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అనుపలబ్ధి మనకు కనిపించడం లేదు. కానీ అప్పుడు ఏమవుతుంది? అంత అసమంజసం అయిపోతుంది సృష్టి ప్రక్రియ అంతా. అంటే కేవలం పట్టుకున్నాడు కార్యగుణంలో ఉండేటువంటి విలీనమైనప్పుడు కూడా, అపీత విలీనమైనప్పుడు తద్వత్ ప్రసంగ. అంటే కారణంలో ఏ గుణాలు కార్య వస్తువులకు వచ్చాయో మళ్ళీ విలీనమైనప్పుడు కార్యంలో ఉండేటువంటి వస్తువులు ధర్మాలు కూడా అన్ని కారణంలో కూడా విద్యమానంగా ఉండాలి. అంటే జగత్ ఉత్పన్న కాడానికి ముందు మళ్ళీ కారణం ద్వారా కార్య వస్తువు ఉత్పన్న కాడానికి ముందు ఆ గుణాలను అక్కడ విద్యమానంగా ఉండాలి. స్థూలత్వం కనిపించాలి. నువ్వు చెప్పిన ప్రకారం అక్కడ కనపడవు కదా గురుజీ. గురువు గారు, పూర్వపక్షి ఆక్షేపణ అర్థమైందండి. దాన్ని మళ్ళీ ఈయన ఎట్లా సమర్థిస్తున్నారు, దాని అంటే అది కాదు అని ఎట్లా చెప్తున్నారు అనేది అర్థం కాలేదు. అది కింద సమాధి ఇదంతా పూర్వపక్షి చెప్పాడు, సమాధి కింద ఇచ్చాడు, అందుకే సమాధీయతే. అది ఓన్లీ పూర్వపక్ష. ఓకే, ఇదంతా పూర్వపక్షి ఆక్షేపణ అన్నమాట. ఓకేనా? అందుకే ముందు ఆ ప్రశ్న అందుకే అర్థమైందంటే మనకు సమాధానం తెలిసిపోతుంది అన్నమాట. అర్థమైందండి. పూర్వపక్ష ఆక్షేపణ ఏముంటుంది? అవి విలీనం కావాలి తెలుసు అనమాట. ఆ సూక్ష్మంగా అవన్నీ కారణ వస్తువు స్థూలంగా మారిపోతుంది. మళ్ళా అది విఘటన చెందినప్పుడు సూక్ష్మీకరణ అయిపోతుంది. అది ధర్మం అన్నమాట. కానీ అది పూర్వపక్షగా వాడు ఖండించాలి ఏదో ఒక రకంగా. అంటే పూర్వపక్ష ఎలాగైనా ఖండించవచ్చు. ఆ విషయం అతనికి తెలుసు, కానీ ఆక్షేపణ అంతే. ఇప్పుడు దీనికి ఏం చెప్తాను? కారణంలో ఉండే గుణాలు కార్య వస్తువు వచ్చినప్పుడు అవే గుణాలు అదే ప్రసంగం దీంట్లో కూడా వచ్చేస్తుంది. ఆచార్యజీ ఇలా అడుగుతున్నారా మీరు? కారణం నుంచి కార్యం వస్తుంది, మళ్ళీ కార్యం నుంచి కారణం ఎందుకు రాదు అని అడుగుతున్నారు. అవే ధర్మాలు మన కారణంలో కూడా ఉండాలి కదా. అవే ధర్మం ఉండటం లేదు, కానీ ఇదే విలీనం చేసినప్పుడు ప్రకృతి విలీనం, మన ప్రకృతి సృష్టించబడుతూ ఉత్పన్నమవుతూ మరి విలీనం అవుతూ ఈ సిద్ధాంతం కదా మనకు. ప్రకృతి విలీనం అయిపోతుంది, నష్టం అయిపోతుంది. ఇవి నష్టమైనప్పుడు ఎక్కడ వెళ్ళిపోతాయి? అర్థమైందా? ఇప్పుడు మనకి బ్రహ్మాండం స్థూలంగా విశాలంగా కనిపిస్తుంది. గంధము, రసము, రూపు, రంగు, రూపు, ఆకృతితో కనిపిస్తుంది కదా బ్రహ్మాండం అంతా. విలీనమైనప్పుడు ఆలోచిస్తున్నారు. అలాగే మళ్ళీ జగత్ కంటే ముందు విద్యమానంగా ఉండాలి కదా. అవును, అదే ప్రసంగం వస్తుంది, విద్యమానంగా ఉండాలి. కానీ విద్యమానంగా లేవు. ఎందుకంటే మొట్టమొదటి కారణంలో రూపరస గంధాలు లేవు. లేవు. గంధాలు వచ్చినాయి, తర్వాత వచ్చినాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఎందుకు అవుతుంది? ఓ మహోదయ, మీ వాయిస్ బ్రేక్. చెప్పండి. ప్రణవముని ఇప్పుడు కారణములో లేకుండా కార్యంలోకి ఎలా వస్తాయి గుణాలు? రావు కదా. ఉన్నాయండి, అందుకే కారణంలో అదే సిద్ధాంతం కదా. కారణంలో కూడా కార్యంలో వస్తాయి. సిద్ధాంతమేనా? ఒప్పుకుంటున్నావా? కార్యగుణ పూర్వక కార్యగుణ ద్రష్ట ఉన్న సూత్రం ఉంది కదా. ఆ సూత్రాన్ని పట్టుకుని నేను ఖండిస్తున్నాను. ఏం ఖండిస్తున్నాను? కారణంలో ఉండే గుణాలే కార్య వస్తువులోకి వచ్చాయి కదా. అవును. అంటే కార్య వస్తువు కారణాన్ని అనుసరిస్తుందా? అనుసరిస్తుంది కదా. అందుకే అనుసరిస్తుంది. కాబట్టి రేపు విలీనం చేసేసినప్పుడు ఆ పరమాత్మ సృష్టి మొత్తం విలీనం చేసినప్పుడు ఆ గుణాలను కూడా అక్కడ ఆ ధర్మాలు మొత్తం అక్కడికి వెళ్ళిపోవాలి కదా. అవునండి, వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా ఎలా ఉండే స్థూలత్వం, గంధత్వం అవన్నీ అక్కడే ఉండాలి కదా. అట్లే ఉండాలి కదా. మళ్ళా మార్పు చెందే కదా మహోదయ. అదే మార్పు చెందే పూర్వపక్ష ఏమంటున్నాడు? అవే జగత్ కంటే ఎక్కడి వచ్చాయి ఇవన్నీ? నువ్వు కారణంలో ఉన్నాయంటావు. కారణం ఎక్కడున్నాయి? అది ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది కదా. అవి మన విలీనం అయిపోయి అలాగే జగత్ కంటే ముందు అలాగే ఉండాలి అవి కూడా. ప్రశ్నకర్త అడుగుతున్నారు, అంతే ఉంది. ఇవన్నీ కూడా కనబడతాయి అంటున్నారు ఆయన. ప్రళయకాలం కూడా అలాగే ఉండాలి, అలాగే ఉండాలంటున్నారు. అప్పుడు ప్రళయం అనే డెఫినేషన్ మారిపోతుంది కదా. అందుకే అసమంజసం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది.
అని పూర్వపక్షి అంటున్నాడు అన్నమాట. కుదరదు. మనం ఆ అసమంజసం పదానికి అయిపోతుంది, వాడుతున్న చిందరవందర అయిపోతుంది అవునవును. మొత్తం. సిద్ధాంతం అవును. ఆక్షేపిస్తున్నాడు, నువ్వేదో మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు ఏంటి? ముందు ఒక వచనం చెప్పావు, నువ్వు వచనాన్ని నువ్వు ఖండించుకున్నావు. ఏం చెప్పి కారణ గుణ పూర్వకం కార్యగుణ దృష్టి అని చెప్తున్నావు. ఇప్పుడు ఆ కారణ గుణాన్నే కార్య వస్తు కార్య జగత్తు అనుసరించినప్పుడు ఆ ఇంకా పక్కకు పోదు కదా, ఆ గుణాలు అక్కడే ఉండాలి, విద్యమానంగా ఉండాలి. ఉండటం లేదే అక్కడ. అంత అసమంజసం అయిపోతుంది, అంతా చిందరవందర అయిపోతుంది సృష్టి. అందుకే ప్రకృతి స్వీకరించొద్దు, ప్రకృతి లేదు, పరమాత్మ తీసుకుని ఈ సమస్యలు ఉండవు. పరమాత్మని అంటే తీసుకుంటే జగత్ మొత్తం కాదు పరమాత్మే. ఎందుకు దీంట్లో ఇదంతా ఇబ్బంది పడుతున్నాను? అప్పుడు రెండు కారణాలు చెప్తారు మీరు, ఉపాదాన కారణము, ఇంకొక కారణము, నిమిత్తము. అప్పుడు చెప్పడానికి కింద సమాధానం చూద్దాం, ఏదైనా చెప్తా చూడండి. అలాగే ఓకేనా? అలాగే సమాధీయతే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. అంటే నువ్వు అడిగిన ఇప్పుడు సిద్ధాంతి ఏదో చెప్పి దాన్ని పట్టుకు అడుగుతున్నావు, తిప్పి అడిగాడు దాన్ని తిప్పేసి అడిగాడు అన్నమాట. కారణంలో ఉండే వస్తువులు కార్యంలోకి వచ్చినప్పుడు, ఆ కార్యంలో ఉండే వస్తువులు అక్కడి నుంచి వచ్చాయి కదా, దాన్ని అనుసరిస్తుంది కదా. అనుసరించినప్పుడు అవి అక్కడే ఉండాలి. అంటే అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాయి కదా. అక్కడ అంటే గంధము రసం అమ్మల విలీనమైనప్పుడు అవన్నీ ఎక్కడ పోయాయి అన్నట్టు అడుగుతున్నామాట. ఇలాంటిది అర్థమవుతుంది, అందుకని అస్తు సమాధీయతే నతు దృష్టాంత భావాత్ అసమంజసం నాస్తి. నా నువ్వు అసమంజసం అస్తవ్యస్తం అయిపోతుంది చెప్పారు పూర్వపక్షి. నా అలయం కాదండి, భయపడొద్దు. దృష్టాంత మనకు అనేక దృష్టాంతాలు ఉన్నాయండి. అందుకు మాత్రం లౌకికంగా ఉండే శాస్త్రీయంగా అనేక దృష్టాంతాలు చెప్తాను చూడు. దృష్టాంత భావ దృష్టాంతాలు ఉన్నాయి. అంటే మనకు దృష్టాంతం అంటే ఉదాహరణ. మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఉన్నట్టుగా. అదేంటో చూడండి కింద. దృష్టాంత భావాత్ అంటే మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అలా కాదు, అస్తవ్యస్త ఏం కాదు. ఏంటో చూడు. అది స్థూలంలో ఉండే గుణాలు సూక్ష్మ లయం చదివినప్పుడు అవన్నీ అలాగే ఉండాలంటావు. ఎందుకుంటాయి అవన్నీ అది చెప్తున్నాడు. దృష్టాంత భావాత్ నువ్వు చెప్పింది అసమంజసం కాదు. నతు కలు ఏతద్ అసమంజసం అస్తి. ఎటువంటి అసమంజసం లేదు, ఎటువంటి చింద్రవందర కాదు. అంత బాగానే ఉంటుంది. కుతః ఎలా ఉంటుంది? దృష్టాంత భావాత్ అనేక దృష్టాంతాలు ఉన్నాయి మనకి, అంటే ఉదాహరణలు ఉన్నాయి. ఏంటి? దృష్టాంతానం వర్తమానత్వ. దాన్ని ఓపెన్ చేసి చెప్పడం. దృష్టాంతాలు వర్తమానంగా విద్యమానంగా ఉన్నాయి, అంటే ఉదాహరణ విద్యమానంగా ఉన్నాయి. సంతి హి లోకే దృష్టాంతాహ. లోకంలో అనేక దృష్టాంతం మనం చూస్తాం. అంటే లోకంలో దృష్టాంతం చూసి ఉదాహరణ చూసినా అనుకోండి, దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటి లోకం దృష్టాంతం? యత్ కార్యవస్తు లయవస్థాయం సూక్ష్మం జాయతే. ఏదైనా కార్యవస్తు లయం చెందినప్పుడు సూక్ష్మం అయిపోతుందన్నమాట. ఇది సిద్ధాంతం చెప్తున్నామాట. లౌకికంగా మనం చూస్తున్నాం, లోకంలో చూస్తున్నాం కదా, మనకు స్థూలం కనిపిస్తుంది. మనము ఆ ప్రకృతి వదిలిపెట్టే ప్రకృతి మనం చూడలేదన్నమాట. కానీ స్థూలంగా మనం ఒక మిట్టి ద్వారా కుండను తయారు చేసాం. కుండ పగిలిపోయినప్పుడు మళ్ళీ అది జీర్ణశీలం అయిపోయి మన మిట్టిలోకి కలిసిపోతుంది కదా, సూక్ష్మం అయిపోయింది కదా, అదే అందులో విలీనం అయిపోయింది అన్నమాట. అలాగా లౌకిక దృష్టాంతం. లోకే దృష్టాంత సంతి లోకే దృష్టాంత ఏంటంటే యత్ కార్యవస్తు లయవస్థ. ఏదో ఒక కార్యవస్తు విలీనమైనప్పుడు, నష్టమైనప్పుడు, జీర్ణశీలం అయిపోయినప్పుడు సూక్ష్మం జాయతే. సూక్ష్మత్వాన్ని పొందుతున్నాడు. స్థూలత్వంతో జహాత్యవ. స్థూలత్వం అక్కడ వెళ్ళిపోతుంది, అక్కడ ఉండదు అసలుకి. మన లోకంలో చూస్తున్నాము. లౌకిక దృష్టాంతంలో దాన్ని సూక్ష్మంగా ఉండే తత్వాన్ని బోధిస్తున్నాయి. అక్కడ లోకంలో ఏదైనా స్థూల వస్తువు ఉందనుకునేది జీర్ణశీలమైనప్పుడు నష్టమై కృంగి కుషించి నశించి సూక్ష్మత్వాన్ని పొందుతుందన్నమాట. అది చెప్తున్నాడు. అందుకే అప్పుడు లయవస్థాయం సూక్ష్మం జాయతే స్థూలత్వంతో జహాత్యేవ. స్థూలత్వం వదిలేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళాక పట్టుకోదు అన్నమాట. ఈ శరీరం కూడా జీర్ణశీలమైనప్పుడు అంత సిక్కుడు అంటే అది ముద్ద అయిపోతుందన్నమాట, మిట్టిలో కలిసిపోతుందన్నమాట. సూక్ష్మీకం చెప్తున్నా, పంచభూతాలు కలిసిపోతుందన్నమాట. మన మిట్టితో తగిన అనేక బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సూక్ష్మీకరణ అయిపోతున్నాయి. మన వినాయక చవితికి మనం అనేక రకాల బొమ్మలు తయారు చేస్తున్నాం, మిట్టితో తయారు చేస్తున్నాం. అవి ఆ నీళ్ళలో వేసరికి ఏమవుతున్నాయి, మళ్ళీ అందులో విలీనం అయిపోతున్నాయి, సూక్ష్మం అయిపోతుంది మళ్ళీ. అలాగా స్థూలత్వం జహాత్యవ, స్థూలత్వాన్ని వదిలేస్తుందన్నమాట. నా తదానిం గంధ రస రూపాధికం తిష్టతి. ఎప్పుడైతే ఆ స్థూల మిట్టితోటి మనము బొమ్మను తయారు చేసాం, అక్కడ గంధం, ఒక మిట్టి ఒక గంధము, నీటి ఒక గంధము, ఇవన్నీ రసం, గంధ రసాలు, రూపము, ఆకృతి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. ఎప్పుడు సూక్ష్మంగా ఉన్న మిట్టిని బొమ్మ రూపాలు తయారు చేసినప్పుడు దాంట్లో ఉండే గుణాలు అన్ని, ఎందుకంటే మిట్టిలో మనకు అన్ని కలిసాయి. అక్కడ మిట్టిలో పంచభూతాలు కలిసాయి అన్నమాట. బొమ్మలో పంచభూతాలు కలిసాయి. మిట్టి పృథ్వీతత్వం కలిసింది, జలతత్వం కలిసింది, అగ్నితత్వం కలిసింది. అక్కడ అగ్ని ఉష్ణత వల్ల అది ఆదిత్యం సృష్టించింది కదా.
వాయుతత్వం ఉంది, ఆకాశతత్వం ఉంది, అన్ని తత్వాలు అక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి నా తదాని గంధ రస రూపాధికం తిష్టది. ఎప్పుడు లయావస్థ పొందినప్పుడు స్థూలత్వాన్ని వదిలేస్తుంది కాబట్టి అక్కడ గంధ రూప రసం ఆకృతి కూడా ఏమి ఉండదు అనమాట, మొత్తం విలీనమైపోతుంది. ఎలాగంటే దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. యథాహి మృత్పిండం మృన్మయం క్రీడనకం వస్తు పిష్టం సత్ పూత్కారేణ ఆకాశే లయీకృతం సూక్ష్మం జాయతే స్థూలత్వం తు జహాత్యేవ. అంటే ఒక మిట్టిగా డేల, ఒక మట్టి పెద్ద ఏదైతే ఉందో అది ఏం చేస్తామంటే బాగా చిన్న గట్టిగా ముద్దలాగా ఉంటుంది, ఒక రంగు రూప ఆకృతిలో ఉంది. ఇప్పుడు ఒక గంధంతో యుక్తమైంది, ఒక ఆకృతితో యుక్తమైంది అన్న. అది మృత్పిండం మృన్మయం అంటే మిట్టి తయారైన వస్తు పదార్థం, క్రీడనకం ఏదైనా వస్తువు అంటే ఆట వస్తువు బొమ్మ అనమాట. పిష్టం పిండి అయినప్పుడు పొడి అయిపోయినప్పుడు ఏమవుతుంది? పూత్కారైన ఆకాశ లయబోతుంది. మనం దాన్ని ఊపినప్పుడు ఏమవుతుంది? అది మొత్తం ఆ గాలిలో కలిసిపోతున్నమాట. ఏమవుతుంది? అది ఎక్కడ పడిందో దాని పరమాణులు, దాని కణాలు ఎక్కడ పడ్డా తెలియమాట. పూత్కార అంటే బాగా ఊపినప్పుడు మనము అంత గాలి ఊపినప్పుడు మొత్తం అంతా ఇక్కడ పడిపోతున్నమాట. ఎప్పుడు? ఆ స్థూలత్వం అంటే అది మిట్టిక వస్తువు పదార్థము జీర్ణశీలం అయిపోయి సూక్ష్మం చెందినప్పుడు అట, అది పిండి అయినప్పుడు అట. అప్పుడు అది మనము నోటితో ఊపడం చేత ఆకాశంలో గాలి కలిసిపోతున్నమాట. సూక్ష్మం జాయతే పూత్కారేణ ఆకాశే లయీకృతం సూక్ష్మం జాయతే. లయమైపోయి సూక్ష్మంగా ఎక్కడ పడిపోతుందో తెలియదామట. మనం చూస్తుంటామట. ఏదైనా మిట్టికి డేలంతా ఊపేస్తాం అనుకోండి, మొత్తం దానికి మిట్టి కాలని ఎక్కడెక్కడ పడిపోతాయన్నమాట. సూక్ష్మంగా అయిపోతాం. డేలలో ఉండే ముద్దలాగా ఉండేది, ఆకారంతో ఉండేది, అది సూక్ష్మం అయిపోయి గాలిలో కలిసిపోతుంది. అందుకే ఆకాశ లయీకృతం, ఆకాశం విలీనం అయిపోతుంది. అంటే స్థూలత్వంతో జహాత్యేవ, స్థూలత ఖచ్చితంగా అది తొలగిపోతుంది. లోకంలో చూస్తున్నాం కదా ప్రత్యక్షంగా. నచ తదానిం తత్ర గంధ రస రూపాధికం అవతిష్టేటప్పుడు గంధ రసం రూపాధికం ఉండవు. నువ్వు అక్కడ ఉంటే ఎలా ఉంటున్నావు? పొదుపక్ష అడుగుతున్నావు కదా, ఇక్కడ గంధ రూప రసాలు ఉన్నాయి కదా, విలీనమైనప్పుడు అవన్నీ అక్కడ ఉండాలంటున్నాడు. ఎలా ఉంటాయండి? లోకంలో చూడటం లేదా? నీకు ఒక స్థూల వస్తువుని చూడటం లేదా? మనం ఏదైనా ఒక మిట్టి నుంచి ఒక బొమ్మ వస్తువు తయారు చేసినప్పుడు అది స్థూలంగా ఉంటుంది. రంగు రూప ఆకృతి రసగంధ స్వరూపాలు అక్కడ విద్యమానంగా ఉంటాయి. అది లయం చెందినప్పుడు అవన్నీ నష్టమైపోతాయి, సూక్ష్మీభావం చెందుతాయి. అక్కడ ఇవన్నీ ఉండవు. నువ్వు ప్రత్యక్షంగా లోకాన్ని చూడటం లేదా? నువ్వు ఆ ప్రశ్న ఎలా ఆ రకంగా ఇలా నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఎలా ఖండిస్తున్నావు అని పూర్వపక్షిని అడుగుతున్నావాడు. అప్పుడు ఖచ్చితంగా దాని స్థూలం తొలగిపోతుంది. గంధ రస రూపాధికం నా అవతిష్టత, అక్కడే ఉండవు. తద్వత్ అలాగే సమస్తం జగదపి, జగత్ అంతా కూడా లయవస్థాయం. ఈ లయవస్థ, ఈ జగత్ బ్రహ్మాండం ఏదైతే మనకి పంచభూతాల్లో కనిపిస్తుందో, సూర్య చంద్రగ్రహ నక్షత్రాలు కనిపిస్తుందో, ఇది స్థూలం కనిపిస్తుందో, లయవస్థాయం స్థూలత్వం. ఈ స్థూలత్వం కనిపించినప్పుడు స్థూలత్వంలో మనకి రంగు రూపు ఆకృతి మొత్తం కనిపిస్తున్నాయి, గంధ రసాలు మొత్తం కనిపిస్తున్నాయట. ఇవన్నీ కూడా ఏమవుతుంది? లయవస్థాయం. సమస్తం జగత్ లయవస్థాయం. స్థూలత్వం అంటే గంధ రస రూపాధికం చ అవహాయ సూక్ష్మం సంపద్ది. సూక్ష్మంగా సూక్ష్మీకరణ చెందుతాడు. అంటే సూక్ష్మ తన ఏ కారణంతో ఉత్పన్నమో ఆ కారణం విలీనం అయిపోతాయన్నమాట. అవి అనభివ్యక్తి అవస్థలో ఉన్నాయి. అంటే వ్యక్తం ఉంది దాంట్లో, ఆ రూపం, ఆ సత్తా ఉంది దానికి. బొమ్మ రూపంలో తయారడానికి, అనేక గంధ రూపంలో తయారడానికి, రస రూపంలో తయారడానికి ఆ శక్తి యోగ్యత ఉంది. అది తనలో విలీనం అయిపోతుంది, అందులో విలీనం అయిపోతున్నాడు. అందుకే సూక్ష్మం సంపద్యతే యాచ తస్య సూక్ష్మ స్థితి. ఎందుకంటే తన యొక్క సూక్ష్మ స్థితి అనమాట. శైవ ప్రకృతి తద్వాదిభిర్ మన్యతే. అందుకే ఆ ప్రకృతిలో అవన్నీ కూడా విలీనం అయిపోతాయి. తస్మాత్ నా అసమంజసం. ఆ ప్రకృతిలో విలీనం అయిపోతాయి, ప్రకృతిలో ఉంటాయి. అది వ్యక్తం చేసినప్పుడు మళ్ళీ నిమిత్త కారణం. అందుకే నిమిత్త కారణం పరమాత్మ తీసుకోవాలి, ఉపాదాన కారణం ప్రకృతి తీసుకోవాలండి. ఆ సమస్య నీకు ఉండదు. ఒకంతా ఒకటే అన్నందుకు ఎన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ పరమాత్మ ఆ సూక్ష్మీకరించేది మళ్ళీ అభివ్యక్తం చేస్తాడు, వ్యక్తం చేస్తాడు. ఏ విధంగా కుంభకాడు ఆ మిట్టిని కలిసిపోయిందని మళ్ళీ ఏ విధంగా బొమ్మగా తయారు చేస్తున్నాడో, కుండలాన్ని కలిగించేసి విలీనం చేసి మళ్ళా రకరకాలుగా స్వర్ణాన్ని అనేక కుండలాలుగా తయారు చేస్తున్నాడో, అలాగే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే యాచాతాస్య సూక్ష్మ స్థితి, అది సూక్ష్మ స్థితిలో ఉంటుందన్నమాట. శైవ ప్రకృతి, అదే ప్రకృతి యొక్క ధర్మం అన్నమాట. తద్వదాభి తద్వాదిభిర్ మన్యతే. అలాగా ఆ ప్రకృతత్వాన్ని స్వీకరించేటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో దాన్ని అది సూక్ష్మంగా ఉంటుంది చెప్పి స్వీకరిస్తున్నారు. కాబట్టి తస్మాత్ నా అసమంజసం. పొదుపక్ష అసమంజసం చెప్పినా ఎటువంటి అసమంజసం లేదు, ఇది సమంజసమే. ఏదైనా సూక్ష్మీకరణ చెందుతుంది,
స్థూల అవస్థలో ఉండే కార్య జగత్ అంతా కూడా అది సూక్ష్మీకరణ చెందుతుంది, ప్రకృతిలో విలీనమైపోతుంది. మళ్ళీ పరమాత్మ నిమిత్త కారకుడు కాబట్టి దాన్ని మళ్ళీ అభివ్యక్తం చేస్తాడు. అందుకే పరమాత్మ నిమిత్త కారణం, ఈ ప్రకృతి ఉపాదాన కారణంగా తీసుకోవాలి అనేది మళ్ళా సిద్ధాంతి ఈ రకంగా వ్యక్తం చేశాడు. ఓకేనా? సమాధానం వచ్చిందండి? కరెక్ట్ వచ్చిందా? అంటే లౌకిక దృష్టాన్ని చూపించారు. లోకంలో చూడటం లేదా? ఇప్పుడు కారణ గుణాలు కార్య వస్తువులకు వచ్చాయంటే సూక్ష్మంగా ఉన్నాయి, అనభివ్యక్త అవస్థలో ఉన్నాయి అంతే. అది వ్యక్తమైనప్పుడు దాని గుణాలు, రంగు, రూప, ఆకృతి అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే దాంట్లో విద్యమానంగా ఉన్నాయి కానీ సూక్ష్మీకరంగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి, సూక్ష్మత్వాన్ని పొందుతాయి. లయస్థలో ఉన్నప్పుడు ఏమి విద్యమానంగా ఉండవు. ఆ సిద్ధాంతి గారు కరెక్ట్ చెప్పారు మహోదయ, సత్యం చెప్పారు. అంటే ఇక్కడ మహోదయ మీరు తద్ ఆదిభిః మన్యతే అని చెప్పారు కదా మహోదయ. అంటే ఇప్పుడు ఒక క్రీడనం వస్తువు మట్టి నుంచి తయారైంది, మళ్ళీ అది విలీనమైనప్పుడు అది క్రీడన వస్తువుగానే ఉండాలి కదా అనేది పూర్వపక్షాలుగా ఆక్షేపణ. అది సూక్ష్మం అయినప్పుడు ఆ తత్వం అందులో అంటే అది అప్పుడు కూడా అందులో ఉండాలి కదా అని సూక్ష్మ రూపంలో ఉన్నది కదా అనంత్ గారు. ఆ పదార్థము సూక్ష్మ రూపంలో మూల రూపంలో ఉన్నది కదా, సిద్ధాంతి గారు అదే చెప్తున్నారు. అవును, కానీ పూర్వపక్షం చెప్పండి చెప్పండి. అదే మీరు కరెక్ట్ చెప్పారు అనంత్ గారు. అంటే ఆ మాట అడిగాడు కదా, ఆ బొమ్మ రూపంలో మళ్ళీ అలా ఉండాలి కదా స్థూలంగా. అంటే ఎట్లా ఉంటుందండి, ఆ జిజ్ఞాసం అయిపోయినప్పుడు పూర్తి కాదని ఒకసారి ఊపామంటే మొత్తం పిండి అయిపోయింది, పిష్టం అయిపోయింది అంటున్నా. అందుకే నిజానిక వస్తువు నిర్మయం మట్టికి వస్తువు పిష్టం సత్ అయిపోయింది, పిష్ట రూపంలో పిండి అయిపోయింది అన్నమాట. ఆ పిండి అయిపోయిందని ఆ గట్టి పూర్తి కాదైన ఆకాశ లయకృతం సూక్ష్మం జాయితే, సూక్ష్మత్వాన్ని పొందుతుంది. అంటే అది మొత్తం గాలి కనకన కలిసిపోతాయి, గాలి ఎగిరిపోతాయి, మొత్తం సూక్ష్మ రూపంలో ఉంటది, మొత్తం కలిసిపోతుంది. అంటే నువ్వు లోకల్ అంటే లౌకిక దృష్టాన్ని చూపిస్తున్నావు పూర్వపక్షికి. నువ్వు లోకల్ చూడడం లేదా? ఒక వస్తువు, మిట్టి వస్తువు, అది ఎంతసేపు ఉంటుంది, దాని ఒక అవధి ఉంటుంది. అవధి తర్వాత అది పిండి అయిపోయినప్పుడు అంటే మళ్ళీ పగిలిపోయినప్పుడు, మిట్టికి డేలా పగిలిపోయినప్పుడు, ఆదిపోయినప్పుడు మళ్ళీ గట్టి గూపేసిన మొత్తం కనకడాలని ఆకాశంలో ఎగిరిపోతాయి. గాలి వచ్చినప్పుడు ఆ మొత్తం అంత మట్టి ఎగిరిపోతూ ఉంటుంది. అది నువ్వు ప్రత్యక్షంగా లోకాన్ని చూడడం లేదా? అలాగే ఇది కూడా జగత్తు కూడా ఆ స్థూల జగత్ అంతా కార్య వస్తువులు విలీనమైపోతుంది. ఈ గంధము, రసము, రూపము, ఆకృతి ఉండవు. నువ్వు లోకాన్ని చూస్తున్నావు లేదా? లౌకిక దృష్టాంతాన్ని అది అక్కడ అలాగూ తీసుకోని చెప్పి లౌకిక దృష్టాన్ని చూపించారన్నమాట. దృష్టాంత భావ దృష్టాంత ఉదాహరణ మనకు కనిపిస్తుంది కాబట్టి లోకంలో ఇది కూడా నేను స్వీకరించడం లేదా? ప్రత్యక్షంగా చూడ, కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా, అది కూడా అలాగే తెలుసుకోవాలి. అందుకే దాన్ని ఏ రకంగా చెప్తున్నాడు. అందుకే ఉపాదాన కారణం ప్రకృతి, నిమిత్త కారణం పరమాత్మ తీసుకోవాలి. పరమాత్మ ఉపాదాన కారణ రూపీ తత్వాన్ని తీసుకొని దాన్ని వ్యక్తపరుస్తాడు. అది మళ్ళీ అందులో విలీనం అయిపోతుంది. సత్తా ఉంది అది. అందుకే ఆ దృష్టాంతం తెలిసినా దాన్ని పక్కన పెట్టేసి అడుగుతున్నాడు. పొదుపక్ష అడగాలి, ఆక్షేపించాడు. ఇవి తిప్పి అదే అడిగిన సిద్ధాంతనే కారణ గుణపురు కార్య గుణ దృష్టాన్ని దాన్ని తిప్పించి, అందుకే కార్య గుణాలు వచ్చాయి, దాని నుంచి వచ్చేదా అంటే అవి అక్కడ అలాగే ఉండాలి అంటున్నాడు. అవి ఎలా ఉంటాయండి లోకంలో చూడటం లేదా? నువ్వు ఏదైనా వస్తువు మిట్టిగా డేలతో ఒక ఆట వస్తువు అది పిండి పొడి అయిపోయినప్పుడు దాన్ని ఊపితే అన్ని గాలి కలిసిపోతుంది. పరమాణులన్నీ సూక్ష్మంగా ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఎక్కడ ఉంటుంది? సూక్ష్మత్వాన్ని పొందుతున్నది. మళ్ళీ అది ముద్దలాగా తయారు చేసి మళ్ళీ దాన్ని వ్యక్తం చేస్తాడు కుంభకారుడు. అలాగే పరమాత్ముడు విలీనం చేస్తాడని తర్వాత మనకి వ్యక్తం అయిపోతుంది. అందుకే రెండు తత్వాలు భిన్న భిన్నంగా తీసుకోవాలి. పరమాత్మ ఉపాదాన కారణం, పరమాత్మ నిమిత్త కారణం అంటే ఇవన్నీ దోషాలు వస్తాయి. ఇక్కడ మృత్పిండం మృన్మయం క్రీడనకం వస్తు అలా కదా మహోదయ. మృత్పిండం ఒకటి మిట్టు తయారైంది ఏంటంటే క్రీడనికం వస్తువు, ఆట వస్తువు అంతే. వాశబ్దం ద్వారా తెలుసుకోవాలి. మృత్పిండం, మృన్మయం, క్రీడనక ఇవన్నీ ఒకే పర్యావాచ శబ్దాలు. ఓకే, ఇప్పుడు పూర్వపక్ష అంతటితో ఆగలేదా? మళ్ళీ ఆక్షేపిస్తున్నాడు. ఇప్పుడు వెంటనే ఎలా పట్టుకున్నాడు? అపదో అయం హేతు అట్లా అంటే ముందుగా సిద్ధాంత సమానం చెప్తున్నాడు. దీని పుష్టికి దృష్టాంతం ఒక లౌకిక దృష్టాంతం ఇచ్చే కదా, నువ్వు నీ ప్రకారంగా వెళ్తే ఇదే దోషము, మళ్ళీ నీళ్ళు కూడా వచ్చేస్తున్నావట. అంటే పూర్వపక్షి ఏదైతే తన పరమాత్మ సిద్ధ్యం పరమాత్మే కాదని చెప్పడానికి ఏదైతే ప్రస్తావన తీసుకొచ్చాడో, ఆక్షేపించాడో, అదే ప్రసంగాన్ని అది తనలో దోషం చూపించామట. అది చూడండి, అపదో అయం హేతు సిద్ధాంతం ఉన్నాడు. సమాధానం అంటే సమాజం ఇంకోటి ఉండో కాదని చెప్తున్నామట ప్రమాణంగా. ఇది నా మన్యత ఒకరి నువ్వు దృష్టాంతాన్ని స్వీకరించి అన్నట్లయితే
ఈ దృష్టాంతని నేను స్వీకరించిన ఒకేలా అన్నట్లయితే పూర్వపక్షి తరిహి నా అయం హేతు అయుక్తో నా అయం హేతు అయుక్తో యో అసౌ అపీతౌ ఇది శృతి నిర్దిష్ట. అటువంటి నా అయం హేతు అయుక్త, అప్పుడు నీది కూడా యుక్తి సంగతం కాదు. అప్పుడు నువ్వు నా దృష్టాంతం, నేను లౌకిక దృష్టాంతం యుక్తి సంగతం నువ్వు స్వీకరించకపోతే, ఇది యుక్తి సంగతం కాదన్నట్లయితే నువ్వు పైన ఆ తద్వత్ ప్రసంగా అసమంజసం అని చెప్పి హేతు చెప్పావు కదా. అపీతో లయవస్థంలో కార్య గుణాలు కూడా కాలంలోకి రావాలి, కాలంలో ఉండే గుణాలు కార్యంలోకి వచ్చినప్పుడు కార్యంలో ఉండే ధర్మాలు కూడా కాలంలోకి రావాలి నువ్వు అంటున్నావు కదా. అది కూడా దోషం అయిపోతుంది, అది కూడా అయుక్తి అయిపోతుంది. అర్థమైందా? నా అయం హేతు అయుక్తో, ఏది ఇది కూడా యుక్తి సంగతం కాదు. నువ్వు పైన చెప్పి అపీతో తద్వత్ ప్రసంగాత్ అని చెప్పావు కదా, నువ్వు చెప్పిన హేతు కూడా కరెక్ట్ కాదైతే. నేను చెప్పిన దృష్టాంతం కరెక్ట్ కాదన్నట్లయితే నువ్వు చెప్పిన అపీతో తద్వత్ ప్రసంగాలు కూడా హేతు కరెక్ట్ కాదు. అపీతో ఇది శృతి నిర్దిష్ట, అది కూడా హేత్వాభాసం అయిపోతుంది, అది ఆభాసం అయిపోతుంది, అంతే కథన మాత్రం అయిపోతుంది, యథార్థం కాదు. అది కూడా నీకు లౌకిక దృష్టాంతం యథార్థం కాదు, నా మన్యత నువ్వు స్వీకరించకపోతే నీ వాక్యలా స్వీకార్యం అయిపోతుంది. అందుకే స్వపక్ష దోషాచ్చ, అలాంటప్పుడు నీ పక్షం దోషం వస్తుంది. నువ్వు ఇది స్వీకరించకపోతే, లౌకిక ప్రత్యక్షంగా దాన్ని నువ్వు స్వీకరించకపోతే నీ దృష్టాంతాన్ని, నీ ఉదాహరణ, నీ ఆక్షేపణ స్వీకరించగలుగుతాం మేము తద్వత్ ప్రసంగాత్ అని చెప్పి, అపీతో తద్వత్ ప్రసంగాత్ అని చెప్పి. అందుకే స్వపక్ష దోషాచ్చ, స్వపక్షం దోషం చూపించాడు. స్వపక్ష దోషాచ్చ అని పూర్వపక్షి సిద్ధాంతి మళ్ళా అతని పక్షం దోషం చూపిస్తున్నాడు. సో ఏ రకంగా చూపిస్తున్నాడు? స్వపక్ష దోషాచ్చ. ఇది అర్థమైంది కదా ప్రశ్న. ఒకవేళ దృష్టాంతని పూర్వపక్షి స్వీకరించకపోతే నువ్వు చెప్పిన హేతు కూడా అయుక్తం అయిపోతుంది, ఇది కూడా సామంజస్యం కాదు. అది నువ్వు చెప్పిన ప్రశ్నే కాదు. అటువంటిప్పుడు ఇది కూడా అసంగతి అయిపోతున్నావు అన్నమాట. అంటే నీ పక్షం దోషం వస్తుంది అని చెప్పాను. అందుకే స్వపక్ష దోషాచ్చ, నువ్వు చెప్పిన హేతు దోషయుక్తం అయిపోతుంది. ఏ రకంగా చూడండి, స్వపక్షశ్చ అనేన హేత్వాభాషిన దూష్యతే. స్వపక్షశ్చ అనేన హేత్వాభాషిన, ఈ హేత్వాభాష దూషించబడుతుంది. ఏ రకంగా అంటే స్వపక్షో భవత్పక్ష. స్వపక్షం అంటే ఏమిటి? నీ పక్షం ఏంది? అపీతో తద్వత్ ప్రసంగాత్ అని చెప్పి కదా ఆ ప్రసంగం. స్వపక్షో అంటే నీ పక్షం అంటే భవతః పక్ష అంటే పూర్వపక్షిణ. స్వపక్ష దాన్ని ఓపెన్ చేశాడు, భవత్పక్ష అంటే మీ పక్షము, దాన్ని ఓపెన్ చేశాడు పూర్వపక్షిణ పక్ష. పూర్వపక్ష యొక్క పక్షం అయితే ఉందో, ప్రతిజ్ఞ అయితే ఉందో, ఏ ప్రతిజ్ఞ చేశాడు? అపీతో తద్వత్ ప్రసంగాత్. ప్రళయకాలంలో కూడా కార్యగుణాలు, స్థూలత్వ ధర్మాలు, గంధ రసాది ధర్మాలు, రంగు రూపాకృతి ధర్మాలు, ఇవన్నీ కూడా కారణంలో కూడా విద్యమానంగా ఉండాలి, జగత్ కంటే ముందు విద్యమానంగా ఉండాలి. అది కూడా దోషయుక్తం అవుతుంది. అందుకే పూర్వపక్షిణ పక్షో ఏంటి? పూర్వపక్షిణ పక్షము జగత్ కారణం కేవలం బ్రహ్మ. పూర్వపక్షం అంటే జగత్ కారణం కేవలం బ్రహ్మే, ప్రకృతి కారణం ఖండిస్తున్నాడు. కాబట్టి సిద్ధాంతం అంటున్నాడు ప్రకృతి కూడా కారణం ఏంటి? ఉపాదాన కారణం, పరమాత్మ నిమిత్త కారణం అంటున్నాడు. అసలు ప్రకృతి కారణం పూర్వపక్షి. అందుకే ఆయన పూర్వపక్షిణ పక్షో జగత్ కారణం కేవలం బ్రహ్మ, జగత్కి కారణం బ్రహ్మే అంటున్నాడు. బ్రహ్మే బ్రహ్మాండానికి నిమిత్త కారణం, బ్రహ్మే బ్రహ్మాండానికి ఉపాదాన కారణం, రెండు అతనే అంటున్నాడు. అంటే పరమాత్మ యొక్క అంశంగానే తీసుకుంటున్నాడు. అందుకే జగత్ కారణం కేవలం బ్రహ్మ. తదానీం తేన బ్రహ్మణ హి ఉపాదాన కారణం భవితవ్యం. అప్పుడు ఏమవుతుంది? ఆ బ్రహ్మే కారణం కూడా బ్రహ్మ ఉపాదాన కారణం కావాలి, బ్రహ్మే ఉపాదాన కారణం, బ్రహ్మ నిమిత్త కారణం కావాలన్నమాట. అప్పుడు తేన బ్రహ్మణ హి ఉపాదాన కారణేన భవితవ్యం, ఆ బ్రహ్మ ఉపాదాన కారణం అవుతుందన్నమాట. నహి అసతః సంజాయతే, అప్పుడు బ్రహ్మే ఉపాదాన కారణం ఎప్పుడు? నహి అసతః సంజాయతే, అప్పుడు ఈ వాక్యం రాదన్నమాట. నాహి అసతః జాయతే అంటే అసత్ నుంచి ఉత్పన్నం కాదు, నాహి అసతః సంజాయతే, అసత్ నుంచి ఉత్పన్నమైంది అంటున్నాం కదా. అసత్ నుంచి సజ్జాయతే అని చెప్పాం కదా. అసత్ నుంచి సజ్జాయతే అవసరం చెప్పకూడదు. అటువంటి ఒక సిద్ధాంతం వచ్చి ఉంది మన ఉపనిషత్తులో, అసద్వా ఇదం అగ్ర ఆసిత్ అంటే ఈ బ్రహ్మాండం అంటే అసత్ రూపంలో ఉండేది, అనభివ్యక్తి రూపంలో ఉండేది, సూక్ష్మంగా ఉండేది. అది సజ్జాయతే, అది సత్త రూపంలో వ్యక్తమైంది. ఈ వచనం ఉంది కదా, ఆ మాట అసతః సజ్జాయతే అనే మాట చెప్పకూడదు. అప్పుడు ఆ సిద్ధాంత పక్షం ఉంది కదా, ఈ సిద్ధాంతం అది మనకు మెయిన్ ముఖ్య సిద్ధ ప్రమాణం అనమాట. నాహి అసతః సజ్జాయతే, అటు అసత్ సత్తు ఉత్పన్నమే కాదు. ఆ రకంగా రెండు వేరు వేరు పదార్థాలు.
పూర్తిగా వేరు వేరు చూపి అది స్వీకరించలేదన్నమాట. ఆ రకంగా అయితే రెండు ఈ మాట సిద్ధించలేమాట. అసతః సజ్జాయతే అనే మాట చెప్పకూడదు. కానీ మాట చెప్పబడుతుంది. ఇది వేద ప్రమాణం మనకు, ఉపనిషత్తు యొక్క ప్రమాణం మనకు, ఇది ఋషి యొక్క ప్రమాణం కదా. ఆ మాట ఎలా అవుతుంది? అందుకే ఉక్తం హి కథం అసతః సంజాయతే ఇది అంటే ఎందుకంటే సత్తు ఏవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. సత్ తు ఏవ ఇదం సౌమ్య, హే సౌమ్య సత్ తు ఏవ ఇదం అగ్ర ఆసీత్. సత్తా రూపంలో ఇది ఉండేది అన్నమాట. ఏ సౌమ్య మొత్తం అంటే ఒకసారి తీయలేను పోయి రాలే ఒకసారి. కృపయా మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడేటప్పుడు మీరు మ్యూట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడు ఇక్కడ సత్తు హే సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఇది మొత్తం సత్తా రూపంలో ఉండేది అన్నమాట. మొత్తం సత్తా ఉంది కాబట్టి సత్తా రూపంలో ఉండే వ్యక్తి కార్యగా ఉత్పన్నమైంది. అసత్తు నుంచి సత్తు ఎలా ఉత్పన్నమవుతుంది? సత్తా అంటే అది సూక్ష్మంలో ఉండేది, సూక్ష్మ రూప సత్తా రూపంలో ఉండేది. అది వ్యక్తం చేసినప్పుడు అది అభివ్యక్తం అయిపోయింది అన్నమాట. సత్రూప అసత్ రూపంలో ఉండేది అంటే అనభివ్యక్తి రూపంలో ఉండేది సత్ రూపంలోకి వ్యక్తం అయిపోయింది. అందుకే ఈ వచనం చెప్పాలి కథం అసతః సజ్జాయేత ఇది. ఒకవేళ అసత్ అంటే సత్ ఎలా ఉత్పన్నమవుతుందండి? అసత్కి సత్తాయి లేకపోతేనా, అంత అభావం అయితే, శూన్యమైతే, శూన్యం నుంచి ఈ కార్య జగత్ ఎలా ఉత్పన్నమవుతుంది? కానీ సత్తు హే సౌమ్య ఇదమగ్ర ఆసీత్. కానీ ఇక్కడ సత్తా ఉండేది, ప్రకృతికి మునిపకి సత్తా ఉంది. అంటే అది అనభివ్యక్తి రూపంలో ఉంది, సూక్ష్మ రూపంలో ఉంది. అందుకే అది సజ్జాయతే, అసత్ నుంచి సత్ అంటే అనభివ్యక్తి రూపం నుంచి సత్ రూపంలోకి వ్యక్తం అవుతుంది, ప్రకటవస్థలోకి వస్తుంది. కాబట్టి తస్మాత్ అత్రాపి జగతః కారణభూతే బ్రహ్మణి స్థూలత్వం గంధ రస రూపాధికం చ ప్రసజ్జేత. అటువంటప్పుడు ఈ పరమాత్మలు కూడా ఇవన్నీ గుణాలు వచ్చేస్తాయి. నీ పక్షం దోషం వస్తుందన్నమాట. నువ్వు ఆ రక కార్యగుణంలో ఉండే కారణంలో కూడా వస్తాయంటే అటువంటి పరమాత్మలు కూడా వస్తాయి ఇవన్నీ కూడా. కానీ పరమాత్మ రంగు రూప ఆకృతి ఉందండి, పరమాత్మలో గంధం లేదు, పరమాత్మ రసం లేదు అని మనకి శృతి చెప్పున్నదా? ఆ పరమాత్ముడు అగంధం, అరసం, అరూపం, అకాయం అని ఉపనిషత్తు ఎన్ని వచనాలు చెప్పుకున్నాను. పరమాత్మ ఎటువంటి వాడంటే గంధం లేటువంటి, రసం లేటువంటి వాడు, కాయరూపం లేటువంటి వాడు, వదనం లేటువంటి వాడు, సపర్యగా శుక్రం అకాయం అవదనం అస్నావిధం అపాప విద్ధం కవిది మనిషి అని చెప్పి మనకు అక్కడ మంత్రం అనేక సార్లు చెప్పుకున్నమాట. ఇవన్నీ ధర్మాలు లేటువంటి వాడు ఆ పరమాత్మ. అటువంటిప్పుడు నువ్వు ఇవన్నీ దోషాలు, ఇప్పుడు పరమాత్మ ఉపాదాన కారణమైనప్పుడు ఈ గంధము, రసము, ఈ రూపము ఇవన్నీ రావాలి. పరమాత్మ నిరాకారం చెప్పిన ఆకారం లేటువంటి వాడు. అప్పుడేం దానికి సమాధానం చెప్తావు? ఈ దోషం ఈ పక్షం పరమాత్మ పక్షంలో వచ్చేస్తుంది. అది నువ్వు ప్రకృతిలో ఇవన్నీ గుణాలు ఉండాలని ఏ విధంగా అడుగుతున్నావో, కార్య జగత్తులో ఉండే ధర్మాలు విలీనమైనప్పుడు ప్రకృతిలో ఉండాలంటున్నావు, వస్తులత్వము, గంధత్వము, రసత్వం అని. అటువంటిప్పుడు ఇవన్నీ నువ్వు నీ ప్రకారం వెళ్తే బ్రహ్మ నువ్వు కారణం అంటున్నావు, పరమాత్మ కారణం అంటావు సృష్టికి. అంటే ఇవన్నీ ఇప్పుడు కార్య జగత్తు మనకు కనిపిస్తుంది. గంధము, రసము, రూపము, రంగు, రూప, ఆకృతి ఇవన్నీ పరమాత్మలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలి కదా? ఇక్కడ నువ్వు చూపించినప్పుడు, ఇక్కడ అడిగినప్పుడు అక్కడ చూపించు. అది సరే, నా విషయం కొంచెం పక్కన పెట్టేసి ఆ పరమాత్మ కారణం అంటున్నావు కదా, పరమాత్మలు ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు పరమాత్మలు ఉంటే ఇప్పుడు ఆ గంధం, ఆ రసం, ఆ రూపం అని చెప్పి వచ్చిన చెప్పుకున్నాం అనేక సార్లు. పరమాత్మలో గంధ, రస, రూపం, ఆకృతి లేటువంటి వాడని చెప్పి దానికే సమానం చెప్తాం. అర్థమైందండి? ఈ దోషము అక్కడ వస్తుంది, మీ బ్రహ్మలు కూడా వస్తుంది అన్నమాట. నువ్వు బ్రహ్మే కారణం అంటున్నావు కదా, మొత్తం పరమాత్మ కారణం అంటున్నావు కదా. పరమాత్మ చూపించే రంగు, రూప, ఆకృతి, గంధము, రసం అవని. ఓకేనా? కాబట్టి తస్మాత్ అత్రాపి జగతః కారణభూతే బ్రహ్మని, బ్రహ్మలో కూడా స్థూలత్వం అంటే గంధ, రస, రూపాధికంతో ప్రసజ్యత. ఆ బ్రహ్మలు కూడా ఈ గంధము, రసము, రూపము, రంగు, రూప, ఆకృతి ఇవన్నీ కనిపించాలి అక్కడ పరమాత్మలు కూడా. తస్మాత్ ఉపాదాన కారణే లయవస్థాయం కార్యధర్మ ప్రసక్తి అయుక్త. అందుకే నువ్వు ఆక్షేపించిన ఉపాదాన కారణంలో అంటే లయవస్థలో కార్యధర్మాలు కూడా ఇవన్నీ కారణంలో ఉండాలి, మూల ప్రకృతిలో ఉండాలి. స్థూలత్వము, గంధ, రస, రూప, ఆకృతి ఇవన్నీ ఉండాలి. అది అయుక్తం, అలా అడగకూడదు. నువ్వు అలా అడిగితే నువ్వు అదే దోషం పరమాత్మలో వస్తున్నావు. నువ్వు ఏ పక్షాన్ని స్వీకరించినా స్వపక్షంలో దోషం వస్తున్నావు. నువ్వు బ్రహ్మ అంటున్నావు, బ్రహ్మ కూడా అదే దోషం వస్తున్నావు.
అర్థమైందని బ్రహ్మను కూడా ఆ దోషం వస్తుంది. అందుకే నువ్వు అడిగింది యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాజం తన పక్షంలో దోషం చూపించామంట. ఇది కరెక్ట్ అయిన దోషం చూపించింది. ఇది ప్రబలంగా ఉంది అన్నమాట. నువ్వు ప్రకృతిలో ఏ విధంగా అడుగుతున్నావో కార్యధర్మాలన్నీ కూడా జగత్తులో ధర్మాలని ప్రకృతిలో లయ వస్తువులు కనిపించాలంటున్నావు. అలాగా పరమాత్మలు ఉన్నాయైతే మాకు కనిపిస్తున్నాయి కదా. పరమాత్మ విలీనం కూడా చేస్తా అయితే ఒప్పుకుంటున్నావు. అప్పుడు పరమాత్మ రంగు రూపు గంధరసం ఉన్నాయవన్నీ దానికి ఏం మాట్లాడలేడు ఇంకా. ఇది ప్రత్యక్షంగా ఉందన్నమాట. అస్తు ఈ రకంగా ఈ పదవ సూక్తాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ స్వపక్షంలో కూడా దోషం చూపించాడు. కాబట్టి జగత్కి కారణం ప్రకృతి ఉపాదాన కారణంగా తీసుకొని పరమాత్మ నిమిత్త కారణంగా తీసుకున్నప్పుడు ఏ సమస్య లేదు, ఏ దోషం ఉండదు అనమాట. చూడు, బ్రహ్మాన్ని నిరూపించడానికి బ్రహ్మే కారణం అన్నప్పుడు పరమాత్మే కారణం అన్నప్పుడు ఎన్ని దోషాలు వస్తున్నాయి చూడండి. మనం అన్ని అద్వైతంగా చూపించాలనుకుంటాం. ఈ లౌకిక దృష్టాంతంతో మనం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది కదండి. పూర్వపక్షి బ్రహ్మని ప్రతిపాదించడం కొరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ప్రశ్న అడుగుతున్నా అంటే ఆ వ్యక్తి సామాన్య వ్యక్తి ఏం కాదు కదా. ఇన్ని రకాలు అడుగుతున్నాడు అంటే దానికి సిద్ధాంత సమాజం చెప్తున్నా అంటే ఆయన సామాన్య వ్యక్తి ఏం కాదు, ప్రశ్నకర్త కూడా. అర్థమైందని. కాబట్టి బ్రహ్మని ప్రతిపాదించ ఎన్ని రకాల ప్రయత్నం చేసినా దోషాలు వస్తున్నాయన్నమాట. దాని దోషం ఏ సమాజం చెప్తాడు. స్వయంగా పరమాత్మ దోషం వచ్చేసింది ఇప్పుడు. కానీ ముందు చెప్పుకున్న పరమాత్మ అగంధం అరసం అవన్నీ రూపరస గంధ కాయం లేనటువంటి వాడు ఆ పరమాత్మ చెప్పి ఇవన్నీ కూడా విలీనం చేసుకునే పరమాత్మ అవన్నీ ఇక్కడ ఈ కాల జగత్తులు ఏవైతే కనిపిస్తున్నాయి మొత్తం అక్కడ కనిపించాలి పరమాత్మలో. అది సిద్ధాంత విరుద్ధం అయిపోతుంది. కాబట్టి ఆ స్వపక్ష దోషాచ, అందుకే స్వపక్షంలో దోషం వస్తుంది అని చెప్పి సిద్ధాంతి తనలో పక్షం దోషం చూపించాడు. అలాగే లౌకిక దృష్టాంతం చూపించి సమాజం చెప్పాడు. అస్తు ఇంకా అంతటితో ఆగకుండా పూర్వపక్షి మళ్ళీ ప్రశ్నిస్తున్నా, మళ్ళీ ఆక్షేపిస్తున్నామట. అవేంటో ఆ ప్రశ్న రేపు చూద్దాం. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ, ఇక్కడ ఇప్పుడు మనకి ప్రకృతి లేదు, అంతా పరమాత్మ అంటే బ్రహ్మ అని తీసుకుంటే మరి మట్టితోనే స్వయంగానే కుండలు తయారవ్వాలి. మరి అప్పుడు కుండకారుడు అవసరం లేదు, ఉపాదాన కారణం. ఇప్పుడు మనకి అన్ని బ్రహ్మ అనుకుంటే బ్రహ్మ ఇప్పుడు మట్టి నుంచి కుండ తయారు చేయడానికి ఉపాదాన కారణం కుండకారుడు ఉండాలి. మరి అది అక్కర్లేదు. అలాంటప్పుడు డైరెక్ట్ గా బ్రహ్మే అన్ని చేసేస్తున్నాడని చెప్పొచ్చు. ఈ ప్రకృతి జగన్ తెలుసు, అదే అంటున్నాం కదా. అక్కడ మన లోకంలో చూస్తున్నాం, మిట్టి తనకు తను వ్యక్తం చేసుకుంటుందా? అదే వస్తుంది, ఆ దోషం వస్తుంది. లోకంలో ప్రత్యక్షంగా నీకు అది బుద్ధిగమ్యం కదా, మనకు అందరికి అనుభవగమ్యం అయింది కదా. మట్టి ఉంది, కుంభకాలు లేక తనకు తాను అభివ్యక్తం అయిందా? సరే, మనకు సూక్ష్మంగా ప్రకృతి ఈ బ్రహ్మాండమైన మత్స్సులు లేదు, కంటికి కనిపించేది మత్స్సులు లేదు, ఎంత పెద్ద విషయాలు మనం ఉందేవో అనుకోవచ్చు. అనుకున్నా మనం తెలిసి చూడలేదు కదా. ఇదైతే ప్రత్యక్షం చూసావు కదా లోకంలో. అవునండి, అవును. ఇది చెప్పినప్పుడు నీకు అర్థం ఉంటుంది. అవును, అవునండి. అంటే అందుకే రెండు ఉండాలి. ఇది ఉపాదాన కాలం వేరు, పరమాత్మ వేరు. ఇప్పుడు పరమాత్మ ఉపాదాన కాలం, పరమాత్మ నిమిత్త కాలం ఎలా అవుతుందండి? పరమాత్మ వేరు అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడ ఉండే గంధ రూప రసాది అక్కడ పరమాత్మలో లేవు, పరమాత్మలో లేవు. గురువు గారు ఏమనుకోకపోతే చిన్న నాకు చాలా కాలంగా ఉండదు ఇబ్బంది. మా బోటి వాళ్ళు తమరు చెప్పిన మధ్యమ వ్యక్తులము తమరు చెప్పిన దానికి ఇప్పుడు అంతకుముందు చాలా విషయాలు చెప్పారు మాకు. ఉపనిషత్తులు, యోగా శాస్త్రాలు అయ్యి వాటితో మేము బ్రహ్మ సత్య జగన్మిథ్య అనే ఒక ఆలోచనలోకి పడ్డాము. ఇప్పుడు ఇవన్నీ తమరు చాలా కూలంకషంగా డిస్కస్ చేస్తున్నారు, పూర్వపక్షి సిద్ధాంతి. అప్పుడప్పుడు మైండ్లో కొంచెం కలవరం లాగా ఏర్పడుతుంది అన్నమాట. ఇవన్నీ మాకు అవసరం, అంతకుముందే ఆల్రెడీ మాకు గురువు గారు చెప్పారు కదా అనే ఒక అభిప్రాయం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు. ఏం లేదండి, అది ఏంటంటే అక్కడ పరమాత్మ యొక్క ఔన్నత్యం అని చెప్పి నువ్వు పరమాత్మ వెళ్ళి అది అంతవరకు ఉద్దేశం అంట వాళ్ళకు. అక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడికి వెళ్ళు, అది ముఖ్యం. పరమాత్మ తెలుసుకొని చెప్పడం, దానికి ప్రాధాన్యత మాట్లాడుతున్నాం. బ్రహ్మ సత్యం జగత్ బ్రహ్మ సత్యం, దాని సత్తా లేదా జగత్ మిథ్య అంటే ఏ రకం తీసుకో, అందుకే దాని భావం తీసుకోవాలంట. జగత్ మిథ్య అంటే ఏంటంటే ఇది ఎప్పుడు పరివర్తన, నిత్యంగా ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. ఇది మిథ్య, దానికి కళ రూపంలో ఆ రకం వ్యక్తం చేసుకున్నాడు. దృష్టాంత రూపంలో తీసుకో, అందుకని అనమాట. ఇది మాయ, నిజంగా మాయనా? నువ్వు అనుభవించడం లేదు, ఇక్కడ మనకు మాయలాగా ఉంది.
అంటే ప్రతి క్షణము మార్పు చెందుతుంది, పరివర్తన చెందుతుంది. రోజు రోజుకి మనం క్షీణిస్తున్నాము, వృద్ధి చెందుతున్నాము, నష్టం అవుతున్నాం అని మనం ప్రత్యక్షంగా లోకం చూస్తున్నాం కదా. ఇది మాయ. అంటే అది ఎప్పుడు ఒకే రూపంలో ఉండదు, పరివర్తన నిరంతరంగా చెందుతుంది. సూక్ష్మంగా మనకు కనిపించకపోవచ్చు, మన వృద్ధి ఎలా అవుతుందో. ఇక ఇప్పుడు చిన్నపిల్లవాడు వృద్ధి చెందుతూ ఉన్నాడు, మనకు రోజు రోజు కనిపిస్తుంది. మనకు కనిపిస్తుంది ఒకటే రోజు వృద్ధి కనిపిస్తుందా? మనకు కనిపించకుండా వృద్ధి జరుగుతున్నాడు పరిణామం. అంటే ప్రతి రోజుకి దానికి లెక్కే, ఒక రోజు దానికి మధ్య గ్యాప్ ఏంటి అనమాట. ఈ రోజు వృద్ధి చెంది రేపు వృద్ధి చెందదు, మళ్ళీ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ అని చెప్పి నిత్య నిరంతరం పరిణామం ఉంటుంది. అలాగే ఒక వయసు అయిపోయిన తర్వాత వస్తువైన పదార్థం, వ్యక్తి అయినా ప్రాణి అయినా అది మళ్ళా జీర్ణావస్థను పొందుతూ ఉంది. ఇది నిరంతరం పరిణామం చెందుతుంది. మాయ ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇలా ఉండగానే మనం ఏదైనా కానీ మనం ఆ పరమాత్మత్వం తెలుసుకోవాలి. ఈ జగత్తులో ఉంటే నీకు ఎప్పుడు ఎలా వస్తుంది, ఎప్పుడు మాయమైపోతుంది తెలుదన్నమాట. ఆ రకంగా మాయ తీసుకోవాలి. ఉండదు కదా, ఎప్పుడు ఇదే రూపం ఉండదు, ఇప్పుడు ఆకృతి ఉండేదే, శక్తి ఉండేదే, సామర్థ్యం ఉండదు. రోజు క్షీణిస్తున్నదో మార్పు చెందుతున్నామాట. అందుకే జగత్తులో ఉండగానే, ఈ మాయా ప్రపంచంలో ఉండగానే, నష్టపరమైనటువంటి ప్రపంచంలో ఉండగానే త్వరగా ఆ పరమాత్మ తత్వం తెలుసుకో. అంతా మాయ అయినప్పుడు సృష్టించడం ఎందుకు? అందరినీ డైరెక్ట్ గా ముక్తిలోకి మోక్షం పెట్టే సరిపోతుంది కదా. నిజమే సార్, గురువు గారు నిజమే. అందరూ పెట్టచ్చు కదా. మాయ అంటున్నావు కదా, మాయ అంటే క్షణకాలం మాయం అయిపోవాలి. ఏం కానీ క్షణకాలం మాయమైపోతుందా? జీవితం ఎన్ని ఈ సముద్రాన్ని దాటవచ్చు కానీ ఇది సంసార దాటలేకుండా ఉండని చెప్పి ఎందుకంటే అట్లనే. అవునవునవును, నిజమే. అంటే ఇవన్నీ మాయ. అంటే నిరంతరం పరివర్తన చెందుతుంది సంసారం అంతా కూడా అన్నమాట. అట్లా మనం కూడా పరివర్తన చెందుతున్నాం. అందుకే ఉండంగానే ఈ మాయ ప్రపంచం నుంచి మనం బయటపడాలి అంటే ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలి. అప్పుడు మనం త్వరగా మోక్షాన్ని పరమానందం పొందుతాం. వాళ్ళ ఉద్దేశం అక్కడ దానికి ప్రాధాన్యత చెప్తుంది. వాటి వైపు వెళ్ళి ముందు ఇదంతా ఏం లేదని ముఖ్యంగా ప్రాధాన్యత గోణాన్ని ముంచి మాట్లాడడం అనమాట. ముందు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి, ముందు అక్కడికి వెళ్ళి, అది ముఖ్యంగా వెళ్ళడం ముఖ్యం అనమాట. ఏమైనా మన లౌకికం ఏమైనా ముఖ్యంగా పంపించాం, ముందు అక్కడికి వెళ్ళి తర్వాత చూద్దాం. ఇవన్నీ చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా ముందు అక్కడికి వెళ్ళు. ప్రాధాన్యం అదే అనమాట. చిన్న అమ్మ వెళ్ళి చాలా ఆటంకాలు, చాలా కష్టం ఏదైనా కానీ ముందు వెళ్ళి అక్కడ చూసుకున్న తర్వాత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అక్కడ వ్యక్తిని పంపించడం ముఖ్య ఉద్దేశం అన్నమాట అక్కడ. అంటే సంసారం మాయ అంటే సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మాయ అంటే మాయ అని చెప్పగలుగుతామా? అంటే కష్టాలు అనుభవిస్తున్న జీవితం అంత మాయ కష్టపడాల్సి ఇంత అనేక చాలా బత్తీసుకొని వేల కోట్ల సంవత్సరాల సృష్టి నిర్మించాల్సిన అవసరం లేదు. ఈ సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగం మాయనా? ఇదో మాయ అయితే ఏదో చెప్పుకుంటూ వస్తాం మనము. ఎక్కడ ఏం మాట్లాడుకున్నా ఈ 4 యుగాల నుంచి బయటకు వెళ్ళాకుండా మనం అది మనకు ఇతిహాసంతో మనం వాళ్ళ యొక్క అనుభవాన్ని మనకు చెప్తున్నాం. ఇలా ఉంది ప్రపంచం అని చెప్పి. మాయమైతే అది నష్టం అయిపోతుందా? ఆ మా ఎంతో ఏదో కొన్ని కోట్ల సంవత్సరాలు వాళ్ళ గురించి ఇతిహాసం చెప్పుకుంటూ వస్తున్నామంటే సత్తా ఉంది, సత్తా లేకుండా ఏది లేదు. కానీ ఆ సత్తా ప్రకృతి సత్తా భిన్నము, పరమాత్మక సత్తా భిన్నము, జీవాత్మక సత్తా భిన్నం యథార్థంగా తెలుసుకున్నట్లయితే మనకు మోక్షం వస్తుంది. అందుకే జ్ఞానాత్ముక్తి అని చెప్పామన్నమాట. జ్ఞానం లేకుండా మనం ఏదో సామాన్యంగా మనం స్థూలంగా అర్థం చేసుకుంటే స్థూలంగానే ఉంటుంది అన్నమాట. చెప్ప తెలుస్తాయి. తప్పేం కాదండి, చెప్పడానికి శైలి భిన్నం. వాళ్ళ ఉద్దేశం పరమాత్మ తీసుకోవడం ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ధన్యవాదాలు గురువు గారు, ధన్యవాదాలు. ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహాలు తెచ్చిందా? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. నమస్తే మహోదయ, ప్రణామములు. నమస్తే, సర్వేభ్యో నమః.